సహజీవనానికి వయసుతో పని లేదు. ఖచ్చితంగా వయసుతో పనే లేదు. మీకు వివాహ వయసు రాకపోయినా సరే మీరు వేరే వాళ్ళతోటి రిలేషన్‌షిప్‌లో కొనసాగించొచ్చు. అది నేను చెప్తున్నటువంటి మాట కాదు. సాక్షాత్తు రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఇది. ఖచ్చితంగా ఒక 18 ఏళ్ల అమ్మాయి, 19 ఏళ్ల కుర్రాడు ఇద్దరూ కలిసి తమకు రక్షణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భం. మేము గత కొన్నాళ్ళుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. కాకపోతే మాకు వివాహ వయసు రాలేదు. మా పెద్దలు మమ్మల్ని విడదీసే అవకాశం ఉంది, లేకపోతే చంపేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆ ఇద్దరి జంట రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించడం. సో ఈ క్రమంలో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటి? మీరిద్దరూ రిలేషన్లో ఉండటం తప్పేమీ లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. ఆర్టికల్ 21 ప్రకారం ఈ యొక్క స్వేచ్ఛా హక్కుని నిజంగా మిమ్మల్ని కనుక విడదీస్తే కనుక ఆ స్వేచ్ఛా హక్కుని హరించడమేనంటూ కూడా సాక్షాత్తు రాజస్థాన్ హైకోర్టు మద్దతు ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఆల్రెడీ మొన్నటికి మొన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కోర్టు మూవీ ద్వారా ఒక సంఘటన అందరికీ తెలిసినటువంటి విషయం. ఇద్దరికీ వివాహ వయసు రాదు. సో ఆ కథ ఎండింగ్ అయ్యే సమయానికి ఇద్దరికీ కూడా పెళ్లి వయసు వస్తుంది. సో తద్వారా శుభం కార్డు అయితే పడుతోంది. కాకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే వివాహ వయసు రాకపోయినా పర్లేదు, వాళ్ళు వేరే వాళ్ళతోటి ఎంగేజ్ అవుతూ, అంటే అక్కడ కూడా వయసు తారతమ్యాలు లేకుండా రిలేషన్షిప్లో ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు అయితే ఇప్పుడు బలంగా వెళ్ళాయా అని అంటే కనుక ఈ సమాజం ఇటువైపు పోతుందంటూ కూడా కొంతమంది సామాజికవేత్తలు సైతం ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. కొన్ని తీర్పులు అనుకూలంగా ఉన్నా, అంటే మన సొసైటీ బాగుండటానికి, కొన్ని తీర్పులు మాత్రం అంటే కోర్టు తీర్పులను సైతం తప్పుపట్టేలా కొంతమంది వాదిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్వపరాల్లోకి వెళ్దాం. ఖచ్చితంగా వివాహ వయసు రానటువంటి యువ జంటకు సంబంధించి రాజస్థాన్ హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. పెళ్లి వయస్సు నెపంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించినటువంటి స్వేచ్ఛా హక్కును హరించలేమని జస్టిస్ అనూప్ ధండ్ స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండినటువంటి మహిళ, 19 ఏళ్ల యువకుడు ఇలా పరస్పర అంగీకారంతో సహజీవనం చేయవచ్చని కూడా కోర్టు వెల్లడించింది. అంతేకాదు యువకుడికి 21 ఏళ్లు నిండలేదన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కూడా కోర్టు తోసిపుచ్చేసింది. తమను బెదిరిస్తున్నటువంటి ఆ అమ్మాయి కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని భిల్వారా అలాగే జోధ్పూర్ పోలీసులను కూడా ఆదేశించినటువంటి సందర్భం కూడా. ఇక రాజస్థాన్ హైకోర్టు సహజీవనం చేసే జంటల వయసుల విషయంలో సంచలన తీర్పు వెలువరించింది. యుక్త వయసు వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేయడంలో తప్పేమీ లేదంటూ కూడా చెప్పినటువంటి న్యాయస్థానం వివాహ వయసు రాకపోయినా సరే కలిసి జీవించొచ్చని స్పష్టం చేసింది. వివాహ వయసు నెపంతో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కొట్టి పారేయలేమంటూ కూడా కోర్టు ఈ సందర్భంగా వెల్లడించినటువంటి సందర్భం. అసలు ఏ కేసులో న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది అనేటువంటి విషయాల్లోకి వెళ్తే గనక 18 ఏళ్ల మహిళ, 19 ఏళ్ల అబ్బాయి వీళ్ళిద్దరూ కూడా రక్షణ కోరుతూ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేస్తున్నామని, ముఖ్యంగా 2025 అక్టోబర్ 27వ తేదీ నుంచి తాము కలిసి ఉండడానికి ఒప్పందం కూడా చేసుకున్నామని ఆ జంట కోర్టుకు నివేదించింది. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు తమ సహజీవనాన్ని వ్యతిరేకిస్తున్నారని, తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆ యొక్క పిటిషన్లో పేర్కొంది సదరు జంట. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆ జంట ప్రధానంగా ఆరోపించి రాజస్థాన్ హైకోర్టు గడప తొక్కింది. అయితే ఈ పిటిషన్ వ్యతిరేకిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి వివేక్ చౌదరి బలంగా వాదించారు. ఆ యువకుడికి ఇంకా 21 ఏళ్ళు నిండలేదు, వివాహ వయసు కూడా రాలేదని కూడా గట్టిగా వాదించారు రాజస్థాన్ హైకోర్టులో. కాబట్టి ఆ యువకుడికి సహజీవనం కొనసాగించేందుకు అనుమతి ఇవ్వకూడదని కోర్టుకు కూడా వెల్లడించడం జరిగింది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు కొట్టివేసింది. పెళ్లి వయసు రాలేదనే కారణంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించినటువంటి స్వేచ్ఛా హక్కును హరించలేమంటూ కూడా తేల్చి చెప్పేసింది. భారతీయ చట్టాల ప్రకారం సహజీవనాన్ని నిషేధించలేమని, దీనిని నేరంగా కూడా చూడలేమని జస్టిస్ అనూప్ ధండ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో అయితే వివాహానికి ముందు, అంటే మనం ఇప్పటివరకు ఈ కేసు చూస్తే కనుక గతంలో మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వివాహానికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయిందని ఒకప్పుడు, అంటే ఈ మధ్యనే ఇదే ఏడాది 2025లో మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను కోర్టులు విస్మరించలేవని కూడా పేర్కొంది. 9 ఏళ్లుగా లైంగిక సంబంధంలో ఉండి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ యువకుడిపై నమోదైనటువంటి కేసును కొట్టివేస్తూ ఈ యొక్క మధురై కోర్టు ఈ యొక్క కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. తిరునల్వేలికి చెందినటువంటి దేవా విజయపై ఒక యువతి వల్లియూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కళాశాలలో తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి విజయ్ తనతో 9 ఏళ్లు శారీరక సంబంధం కొనసాగించాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆమె తన కంప్లైంట్లో ఆరోపించినటువంటి సందర్భం. పోలీసులు తనపై నమోదు చేసినటువంటి కేసును రద్దు చేయాలని కోరుతూ విజయ్ మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపినటువంటి జస్టిస్ పుగలింది ఈ తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. పిటిషనర్తో సుదీర్ఘకాలం లైంగిక సంబంధం కొనసాగినప్పటికీ ఫిర్యాదుదారు వ్యతిరేకించకపోవడం అది వారిద్దరి సమ్మతితోనే జరిగిందని సూచిస్తోంది. పెళ్లి పేరుతో విజయ్ మోసం చేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆ సందర్భంగా న్యాయమూర్తి స్పష్టం చేయడం నిజంగా మధురై కోర్టు తీర్పు పక్కన పెడితే ఆ రోజు యావత్ సమాజం, మన దేశంలో ఉన్నటువంటి యావత్ సమాజం కూడా నివ్వెరపోయినటువంటి సందర్భం. ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ లేక పరస్పర ఆనందమా అనేది వారికి మాత్రమే తెలుసు. సుదీర్ఘకాలం సన్నిహితంగా ఉన్నటువంటి తర్వాత సమస్యలు వస్తే దానికోసం క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదు. ఇలాంటి కేసు దాఖలు చేయడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమని పేర్కొంటూ సదరు యువకుడిపై నమోదైనటువంటి కేసును మధురై ధర్మాసనం రద్దు చేసినటువంటి సందర్భం ఇదే ఏడాదిలో కనిపించింది. ఇదంతా కూడా ఒక వైపు అయితే ఈరోజు కొన్ని క్షణాల క్రితం రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే, ఒక 18 ఏళ్ళ అమ్మాయికి 19 ఏళ్ళ అబ్బాయికి పరస్పర అంగీకారంతో వాళ్ళిద్దరూ కూడా లివింగ్ రిలేషన్లో ఉంటే ఖచ్చితంగా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఖచ్చితంగా స్వేచ్ఛ హక్కుని హరించలేం. సో దీనికి పెళ్లి వయసుతోటి ముడిపెట్టి వారి యొక్క బంధాన్ని విడదీయడం అనేది మన రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల్లో లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు స్వేచ్ఛగా హ్యాపీగా పెళ్లికి ముందే రిలేషన్షిప్లో కొనసాగించవచ్చని రాజస్థాన్ హైకోర్టు చెప్పడం నిజంగా ఇది ఒక పెద్ద సెన్సేషన్ వార్తగా మన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వార్తల్లో ఇది ఒకటి. ఖచ్చితంగా ఈరోజు ఇది ఒక సెన్సేషనల్ వార్తగా మనం చెప్పొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.